నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్య సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సర్కారు తీరుపై బీజేపీ మండిపాటు. ఉద్యోగాల విషయంలో వైసీపీ సర్కారు వంచి వస్తోందని ఆరోపణ. వైద్య సిబ్బంది వేతనం పెంచాలని ఏఐయుటిసి డిమాండ్. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట నిరసన ప్రదర్శన. ఇంధన ధరల పెరుగుదలపై వామపక్షాల ఆగ్రహం. ఆసిఫాబాద్ పెట్రోల్ బంక్ ఎదుట నిరసన ప్రదర్శన. మద్దూరు మండల పరిధిలో ఘనంగా ఏరువాక. ఎద్దులను అలంకరించి పురవీధుల్లో ఊరేగించిన రైతులు. మేడ్చల్ లిక్కర్ డిపో నుంచి తొలగించిన కార్మికులకు ఉపాధి కల్పించాలని యూనియన్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆనవాయితీ ప్రకారం ఏరువాక పౌర్ణమి వేడుకలు కోలాహలంగా జరిగాయి. తాము పెంచుకుంటున్న ఎద్దులను రకరకాల రంగురంగులతో ముస్తాబు చేసి పురవీధుల్లో ఊరేగించారు. అలాగే కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సంవత్సరం వరుణదేవుడు కరుణించి పుష్కలంగా వానలు కురవాలని రైతులు వేడుకున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర రావాలని ఆకాంక్షించారు. ఏరువాక పూర్ణిమ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. कौन ఏపీ ప్రభుత్వ తీరుపై బీజేపీ మండిపడింది. తిరుపతిలోని కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రైతు వ్యతిరేక అని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైస్ మాఫియాతో కుమ్ముక్కై రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 పోస్టులు ఖాళీగా ఉండగా 10,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ నిలదీశారు. నేను విన్నాను, నేను చూశాను అంటూ జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని విషయం తేలిపోయిందన్నారు. ఏపీలో అవినీతి పాలన సాగుతుందన్నారు. జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదగటం కోసం ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి అన్న విషయం మీద రేపు 28వ తారీఖున విజయవాడలో వర్చువల్ మాధ్యమం ద్వారా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడంలో
పూర్తిగా వైఫల్యం చెందుతూ ఉంది. దాని మీదే మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మేము రైతాంగ సమస్యలపై ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేసి రైతుల దగ్గర మేము కొనుగోలు చేస్తాము, రైతులకి గిట్టుబాటు ధర ఇస్తాము అని చెప్పి ఈరోజు వరి ధాన్యం కొని 21 రోజుల్లో వాళ్ళకి డబ్బులు వేయాలని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళకి 2 నెలలు పూర్తయిపోతున్నా వాళ్ళకు డబ్బులు వేయలేని పరిస్థితి. మేము ఉద్యమం చేసిన తర్వాత కొంత మేరకు రైతులకి చెల్లించి ఇంకా రాష్ట్రంలో 3,000 కోట్ల రూపాయలు బకాయిలు రైతాంగానికి ఉండిపోవటం జరిగింది. మళ్ళీ ఇంకో పంట వేసి సమయం వచ్చింది, వాళ్ళకి పెట్టుబడి అవసరం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి వెంటనే బకాయిలు వేయటంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీని మీద నిరంతరంగా భారతీయ జనతా పార్టీ ప్రతి పంట సమయంలో కూడా ఇదే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందో ఆ మద్దతు ధరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీళ్ళు మిల్లర్లతో మిలాఖత్ అయ్యి ఒక మాఫియాగా ఏర్పడి రైతుల సొమ్ముని వాళ్ళు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 75 కేజీలకి 1,401 రూపాయి ఇవ్వాల్సి ఉంటే అధికారికంగా ఈ కొనుగోలు కేంద్రాల్లో కొన్న రైతులకి ఆసుపత్రులు వైద్య కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాన్ని పెంచాలంటూ ఆసుపత్రులు వైద్య కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాన్ని పెంచాలని ఏఐయుటిసి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్తో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ మాట్లాడారు. కనీస వేతనం 19,000 చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలోనూ వీరంతా ప్రాణాలను ఫనంగా పెట్టి పనిచేసిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన కార్మికులను ఆదుకోవాలని కోరారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డేవిడ్, లక్ష్మమ్మ, ఫయాజ్, అన్నపూర్ణ, శ్రీను, నర్సమ్మ, వెంకటేష్, కిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్, శానిటేషన్ వర్కర్లు ఈరోజు రిమ్స్ ఆసుపత్రిలో ఇలా ఓపీ ముంగట నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో గత 9-10 రోజుల నుంచి ఇలా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో 60 జీవోను సవరించి ఈ కార్మికులు కరోనా సమయంలో, కరోనా విపత్తుకర సమయంలో రాకపోవడానికి బస్సులు లేని సమయంలో కూడా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ప్రజల ప్రాణాలే ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను తెగించి కరోనా సమయంలో పనిచేసి ఇలా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టిన కార్మికులకు ఇదే ముఖ్యమంత్రి గారు కార్మికుల సేవలు మరవలేనివని ప్రెస్ మీట్ పెట్టి చేతులెత్తి దండం పెట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి శాఖలో చేసే కార్మికులకు వేతనాలు పెంచినా ఇలా కరోనా సమయంలో ప్రాణాలు కుటుంబాలను తెగించి పనిచేసినటువంటి పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డ్, శానిటేషన్ వర్కర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎందుకు పట్టించుకుంటలేరని మేము ఏఐటీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మొన్న మీరు 11 తారీఖు నాడు తీసుకొచ్చిన జీవో 60ని రద్దు చేసి అలా సవరణలు చేసి వీళ్లకు పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డు, శానిటేషన్ వర్కర్లకు 19,000 వేతనము వెంటనే నిర్ణయించి వీళ్ళని వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ 2-3 రోజులలో ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, డిఎంఈ కానీ
ఈ ముఖ్యమంత్రితో చర్చలు జరిపి ఈ వైద్య శాఖ కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర ఉన్నది కాబట్టి వీళ్ళ కష్టం ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇప్పటికైనా వీళ్ళ కష్టానికి అర్థం చేసుకొని వీళ్ళకు 19,000 జీతం వెంటనే ప్రకటించి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము ఏఐటీసీగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ 2-3 రోజులలో కార్మికులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సమ్మెకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని నిర్మాణ పనులు చేపట్టిన కొంతమంది జేసీబీ తీసుకొచ్చి కొంత భాగాన్ని కూల్చివేశారంటూ బాధితుడు బొల్లారం రమేష్ వాపోయాడు. వరంగల్ పట్టణంలోని అరపల్లి ప్రధాన రహదారిపై ఓరుగల్లు పాఠశాల సమీపంలో హరిహర ప్రసాద్ నుంచి తాను ఈ భూమిని కొనుగోలు చేశానని రమేష్ తెలిపాడు. అయినప్పటికీ తనను కొంతమంది బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కూల్చివేతకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వేడుకుంటున్నాడు. తనకు వారి వల్ల ప్రాణభయం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను మీడియా ముఖంగా వేడుకున్నాడు. మళ్ళీ చెప్తాను మళ్ళీ నన్ను చెప్పండి. మీరు అటు బ్యాక్ సైడ్ అటు పొందున ఎవ్రీథింగ్ అన్నట్టు. దీనికి సరే మేము గోడ కట్టుకున్నాం అని చేసామండి. ఈ కార్పొరేటర్ శివరాణి వాళ్ళ మిస్ హస్బెండ్ చిట్టిబాబు అలాగే అనిలు వీళ్ళందరూ వాళ్ళ అనుచరులు 150 మంది వచ్చి దాంట్లో కొన్ని పేర్లు చెప్తాను రికార్డ్ చేసుకోండి. కుమార్ యాదవ్, బుద్ధ శ్రీనివాస్, బుద్ధ వెంకన్న, విజయ్ మరేంద్రకు ఈరోజు మా మార్నింగ్ వచ్చి 150 మంది వాళ్ళు ఉండాలి. ఇక్కడికి వచ్చి ఏ పర్మిషన్ లేకుండా, ఒక మున్సిపల్ పర్మిషన్ లేకుండా, ఒక రెవెన్యూ పర్మిషన్ లేకుండా, ఒక పోలీస్ పర్మిషన్ లేకుండా వాళ్ళు వచ్చి జేసీబీ తోటి వచ్చి మా సైట్ కూలగొట్టడం జరిగిందండి. ఇప్పుడు జనరల్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైనా గోడ కూలగొట్టాలంటే మనకు వాళ్ళు నోటీస్ ఇస్తారు. ఫస్ట్ మన గోడకు నోటీస్ అంటిస్తారు. అది వితౌట్ పర్మిషన్ లేకుండా గుండాయిజం చేసుకుంటా వీళ్ళు వచ్చి వాళ్ళన్న వచ్చి మా సైట్ కూలగొట్టడం జరిగింది. ఆ జేసీబీ నెంబర్ కూడా TS03EVI229. మరి మేము ప్రతిదానికి ఇట్లాంటివి రౌడీజం అంటే మాతో కాదండి. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న ల్యాండ్ ఇది. అన్ని రకాలుగా మాకు పాస్బుక్ ఉంది, పట్టా బుక్ ఉంది, గవర్నమెంట్ పైసలు కూడా పడుతున్నాయండి, రైతు బంధు పడుతున్నాయి. మరి ఈ రకంగా చేస్తే సరే ఈ నాల మా దాంట్లోకి వెళ్ళి స్టార్ట్ కాలేదు. ఈ నాల ఎక్కడ నుండి వస్తుందండి అది ఎవరు చూడట్లేదు. ఈ నాల నా దగ్గర నుండి స్టార్ట్ కాలేదు. మా ల్యాండ్లోకి వెళ్ళి స్టార్ట్ అయితే మొత్తం కూల కొట్టేస్తాను నేను అగ్రి అవుతా. కానీ ఈ నాల ఎక్కడ నుండి వస్తుంది, ఎంతమంది అక్కడ మూసిళ్ళు, దీని మీద మా సైడ్ మీద అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇంధన ధరల పెరుగుదలపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. తక్షణమే దేశవ్యాప్తంగా పెంచిన ధరలను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నేత అల్లూరి లోకేష్, సిపిఐ నేత గోగర్ల తిరుపతి, సిపిఎం జిల్లా నేత కార్తీక్, శ్యామరావు, రాజ్కుమార్, అరవింద్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గే వరకు వామపక్ష పార్టీల ఐక్యత, వామపక్ష పార్టీల ఐక్యత. ప్రజలకు నష్టం చేస్తున్న డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే ప్రజలకు నష్టం చేస్తున్న డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించే వరకు వామపక్ష పార్టీల ఐక్యత. డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గే వరకు నశించాలే మోడీ నిరంకుశ వైఖరి, బీజేపీ నిరంకుశ వైఖరి. పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే పోరాడదాం. డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గే వరకు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఎంఆర్ఓలు, వీఆర్ఓలతో నిర్వహించిన ఈ సమావేశంలో పలు సూచనలు ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎంగేజ్మెంట్కి వచ్చేటప్పుడు మీ వెహికల్స్ మీకు ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో అవి మేము క్లియర్ చేసుకోమని చెప్తున్నాం. అవసరమైన చోట ఎంగేజ్ చేసుకోమని చెప్తున్నాం. అలానే మనకి కొన్ని ఆటోస్ అండ్ ట్రై సైకిల్స్ కూడా స్టేట్ నుంచి కూడా సప్లై అవుతుంది. అది కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది.
దాని ఆఫీసెస్, సెక్రటేరియట్స్, తర్వాత చిల్లింగ్ యూనిట్స్. సో వీళ్ళందరికీ కూడా మీరు ఒక మీటింగ్ పెట్టుకోమని, వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్, వాళ్ళ బిల్డింగ్ పరిసరాలు ఇవి కూడా నీట్గా చేసుకోమని మేము ఒక 3 days యాక్టివిటీ కూడా పెట్టుకున్నాం. సో ఈ 100 daysలో ఈచ్ డే ఈ యాక్టివిటీ చేయాలి, దీనికి సంబంధించిన ఫాలోఅప్ కూడా ఎవరు చేయాలి అనే యాక్షన్ ప్లాన్ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఇట్లా కూడా ఉన్నాయి. సో A+ అనేది మనం అనుకున్నట్టు డోర్ టు డోర్ కలెక్షన్. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 1 స్టాప్ కౌన్సిలింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భార్యాభర్తల గొడవలు, వేధింపులు తదితర సమస్యలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తా అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ICDS ప్రాజెక్టర్ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. श्रीमन्महागणाधिपतये नमः। मनसाभिष्टप्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। ओम देवी वाचामदनयो वदन्ते सानो पुष्पभ्यं तत्ताम्बरूणस्य मन्युः भीं ददानाहृदाये व्यत्रावक्त्र జిల్లాలో చిత్తూరు నగర హాస్పిటల్ దగ్గర 1 స్టాప్ సెంటర్ దిశ పోలీస్ స్టేషన్, దిశ మహిళా కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఏ విధమైన పిల్లలకు కానీ మహిళలకు కానీ హాస్పిటల్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా కానీ ఏదైనా నేరాలు అవి ఏవైనా జరిగితే అవన్నీ దానికి మొట్టమొదటిగా ఇక్కడ కంప్లైంట్లు చేసుకోవడానికి అవకాశంగా వాళ్ళు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ సరిదిద్దే దిశగా దానికి కూడా తగిన అధికారులు కూడా నియమించడం మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాల్లో ఇదొక భాగంగా తీసుకొని మొన్న చూసాం, నిన్నంతా ఇప్పుడు చూసాం, రాష్ట్ర డీజీపీ గారితో హోమ్ మినిస్టర్ గారితో మన ముఖ్యమంత్రి గారు మీటింగ్లు పెట్టి మహిళలకు రక్షణ కాపాడుకోవాలనే బాధ్యతతోనే ఇటువంటి మహిళా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఊరికి కూడా ఒక మహిళా కానిస్టేబుల్ని ఈ సచివాలయంలో మొన్న సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ కూడా వాళ్ళందరూ కూడా పోలీసులుగా ట్రీట్ చేసి పోలీసులకు ఏ పవర్స్ ఉందో ఆ పవర్స్ వాళ్ళకు కూడా ఇచ్చి యూనిఫామ్ కూడా వేసుకొని చేయడం ఇది చాలా సంతోషం. నేరాలు తగ్గేదానికి ఇది ఒక సులభ మార్గం. ఒక పోలీసు రావాలనుకుంటే అరగంట పట్టొచ్చు, 10 నిమిషాలు పట్టొచ్చు, 15 నిమిషాలు పట్టొచ్చు. ఇప్పుడు అలా లేదు. ఆ పంచాయతీలో ఆ గ్రామంలోనే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పంచాయతీలోనూ మహిళా కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేసిన ప్రీతమ ముఖ్యమంత్రి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేయాలా. ఈ మహిళల నేరాలని అరికట్టే విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న జాగ్రత్తలు మనం అందరూ కూడా గౌరవించి మహిళల పట్ల ఆయనకు ఇచ్చిన శ్రద్ధ మరొకసారి చూపించాడు. రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ దేంట్లో కూడా కానీ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి తమ పార్టీ పనిచేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ఓడిపోయిందన్నారు. 2024లో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ నిలబడుతున్నారని చెప్పారు. పవార్ని గెలిపిస్తే బీజేపీ పతనం మొదలైనట్టేనన్నారు. పెట్రోల్, డీజిల్ ని కేంద్రం జీఎస్టీ పరిధిలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులు ఎత్తేస్తే కేవలం లీటర్ 40 రూపాయలకు వస్తుందని తెలిపారు. అంటే ఇది ప్రాథమికమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రాథమిక ప్రయత్నానికి సిపిఐ నుంచి మా బెనై విశ్వం రాజ్యసభ సభ్యుడు వెళ్ళాడు. సిపిఎం నుంచి కూడా వినోద్ బాసు వెళ్ళాడు. మిగతా కొంతమంది వెళ్ళారు. అదేదో అనామకులు పోయారు కాబట్టి అందరూ రాలేదు కాబట్టి అని చెప్పేసి అని ఎద్దేవా చేయడానికి బీజేపీలు ట్రై చేస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే ఇదేదో ఫుల్ ఫ్లెడ్జ్డ్ జరిగినటువంటి మీటింగ్ కాదు.
అయితే ప్రాథమికంగా కేంద్రంలో బీజేపీ అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, దుర్మార్గమైనటువంటి పరిపాలన, దీనికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ ప్రయత్నం చేసినా సరే దానికి సహకరించాలని చెప్పేసి సిపిఐ నిర్ణయించింది. సిపిఐ కార్యదర్శి సమావేశం జరిగింది 3 రోజుల ముందర. అప్పుడు అనుకున్నామంటే బీజేపీ వ్యతిరేకమైనటువంటి కూటమి ఎక్కడ, ఏ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి అయినా దానికి సానుకూలంగానే ఉండాలా, దాన్ని సహకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ శరద్ పవార్ ఇంట్లో జరిగినటువంటి సమావేశం కూడా మేము హాజరైనాం. దీన్ని ఇంకా 3 ఏళ్ళు ఉంది. వివిధ రాష్ట్రాల్లో అంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడ బలపడతా ఉన్నాయి. జాతీయ స్థాయి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇంకా తంటాలు పడతా ఉంది. సిపిఐ మా తంటాలు పడుతున్నాం. అంటే ఎట్లుందంటే బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఎట్లా సాధ్యం అవుతుంది? మరి వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులకి మమతా బెనర్జీ పడదు కదా, కేరళలో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టులకి పడదు కదా. అంటే ఇంత వైరుధ్యాలు ఉన్నప్పుడు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పేసి అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది భారతదేశం చాలా పెద్దది, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒకే పద్ధతుల్లో అన్ని రాష్ట్రాల్లో ఉండదు. స్థూలంగా బీజేపీ వ్యతిరేక భావాలని వ్యాప్తి చెందడానికి ఉపయోగపడే పద్ధతుల్లో వివిధ రాష్ట్రాల్లో వివిధ పద్ధతులు తీసుకుంటున్నాయి. ఆ వివిధ రాష్ట్రాల్లో వివిధ క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు. మమతా బెనర్జీకి కమ్యూనిస్టులు పడకపోవచ్చు. ప్రేమ్ నగర్ లో తలపెట్టిన సీసీ రోడ్డు పనులను అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పనులను చకచకా పూర్తి చేయాలన్నారు. ప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సతీష్, మహేష్ ముదిరాజ్, మహమ్మద్ గౌస్, హైమద్, ఉదయ్ గౌడ్, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు. బోరబండ డివిజన్ పరిధిలోని జయశంకర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ టీకా కేంద్రాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. అనంతరం 27 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జరిగింది కాబట్టి అభివృద్ధి జరగకపోతే ఎవరు తిరిగే పరిస్థితి ఉండేది కాదు. మరి బోరబండకి సీసీ రోడ్స్, సివరేజ్ వర్క్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ పోల్స్ ఎన్నో కోట్లతో అభివృద్ధి జరిగింది బోరబండకి. మరి ఆ విధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఒక సంతోషం జరిగింది. బోరబండలో రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటూ, మరి వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఎట్లా కూర్చుంటారో అట్లా కూర్చొని మేము అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. సికింద్రాబాద్ సూపర్ స్పైడర్ల కోసం సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. అనంతరం మోండా మార్కెట్లోని చిరు వ్యాపారులతో మాట్లాడి వ్యాక్సిన్ విషయమై ఆరా తీశారు. తెలంగాణ వ్యాప్తంగా 96 లక్షల డోసులు వేసినట్లు అధికారులు ఆయనకు తెలిపారు.
డోసెస్ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. 1 or 2 డేస్లో టోటల్ 1 కోటి డోసెస్ కూడా ఇవ్వడం అవుతుంది. ఒక మంచి పద్ధతిలో వ్యాక్సిన్ మన సప్లై తక్కువ ఉంది కాబట్టి ఎవరికి ఇస్తే ప్రొటెక్షన్ చాలామందికి వస్తుంది. ఆ ఆలోచనతో ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్ లేకపోతే హై ఎక్స్పోజర్ గ్రూప్స్కి ప్రయారిటైజ్ చేసి ఈరోజు వ్యాక్సిన్ ఇస్తుంది. ఈరోజు ఇక్కడ నేను మొండా మార్కెట్లో ఎట్లా వ్యాక్సినేషన్ జరుగుతుంది చూడడానికి వచ్చాను. సో ఇక్కడ మొండా మార్కెట్ లోపలే ఒక మొబైల్ టీం వచ్చింది. వాళ్ళు అందరు ఎవరెవరు ఇక్కడ వెజిటేబుల్స్ కూరగాయ అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మోటివేట్ చేసి ఎవరు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ తీసుకోలేదు వాళ్ళకి ఇక్కడ తీసుకొని రావడం వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను గండిపేట మండలం హైదర్ షాకోట్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ వృద్ధాశ్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంలో ఏర్పాటు చాలా బాగున్నాయన్నారు. అనాథలకు రుచికరమైన భోజనం అందిస్తున్నారంటూ ప్రశంసించారు. స్వయంగా తానే అనాథలకు భోజనం వడ్డించడం, పండ్లు పంచిపెట్టడం ఆనందం కలిగించిందన్నారు. ఆశ్రమంలోని అనాథ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నమస్కారం అండి. ఈరోజు మేడ్చల్ లిక్కర్ డిపోలో తొలగించిన 80 మంది హమాలీ కార్మికులకు ఉపాధి కల్పించాలని తెలంగాణ బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నాంపల్లి అబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. మేడ్చల్ 1 డిపో పేరుతోనే మరో నూతన గోదాం ఏర్పాటు చేసి 88 హమాలీ కార్మికులకు పని భద్రత కల్పించాలని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మర్రి ఎల్లయ్య మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా మేడ్చల్ డిపో 1లో 80 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. అయితే పార్కింగ్ తదితర సౌకర్యాలు లేవనే సాకుతో ఈ డిపోను కూల్చివేశారన్నారు. ఈ నిర్ణయం వల్ల హమాలీ కార్మికుల జీవనోపాధి దెబ్బతిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐయుటిసి రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ బాలరాజ్, సిఐయుటి బేవరస్ హమాలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధాకర్, బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి వాళ్లకు మిగతా రాజకీయ నాయకులకు ఉన్నటువంటి పోరాటంలో 80 మంది హమాలీ కార్మికుల్ని బలిపశు చేయకండి. మీరు ఏదైతే ఒకవేళ గోదాము షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా ఉదాహరణకి ఇల్లు ఖాళీ చేస్తే ఏం చేస్తాము, ముందు ఒక మంచి ఇల్లు చూసుకొని వస్తాము. ముందు ఒక ఇల్లు చూసుకొని వచ్చిన తర్వాత ఆ ఇంటి అంతా కూడా పర్మిషన్ తీసుకొని అన్ని చేసిన తర్వాతనే మనం ఆ ఇంటికి వెళ్తాం. ఆ విధంగా కాకుండా కేవలం మొత్తం ఇల్లు షిఫ్ట్ చేసి రోడ్డు పాలు చేశారు. మళ్ళీ కొత్త గోదాం ఎక్కడయ్యా, ఇల్లు ఎక్కడయ్యా అంటే లేదు, రోడ్లో ఉన్నది. అవసరమైతే మీరు పోయి వాళ్ళతో తన్నుకోండి అంటున్నారు. ఏదైతే ఇంకొక గోదాంలో హమాలిగా పనిచేసేటటువంటి దాంట్లో మీరు కూడా పోయి జొర్రి పని చేయండి అని చెప్పి ఒకరి మీద ఒకరు కొట్లాడ పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా నిర్మాణం ఏదైనా చేస్తున్నది. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లా కాదు, ఈ హమాలీలందరూ కూడా ఒక నియమావళిలో ఉన్నది కాబట్టి ప్రతి ఏదైతే డిపో
ఖాళీ అయినటువంటి డిపో ఏదైతే ఉందో దానికి వెంటనే ఒక డిపో ఏర్పాటు చేసి ఆ డిపోలో వెంటనే ఈ 80 మంది కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించి మార్కెటింగ్ చేస్తూ సమాజాన్ని బాగు చేయాలని చెప్పి కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తుంది. తప్ప నిర్లక్ష్యం చేయకండి, ఆలస్యం చేయకండి. ఎక్కువ ఆలస్యం చేస్తే ఇంకా కార్మికులందరూ కూడా మొత్తం యావత్తు బేవరేజ్ కార్పొరేషన్ కార్మికులందరూ కూడా వీళ్ళకి అండగా నిలబడతారని కూడా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా అధికారుల్లో మంచి మార్పు తీసుకొచ్చి వెంటనే ఈ సమస్యని ఇప్పటికే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని, ఆ విధమైనటువంటి మంచి సర్క్యులర్ ఏర్పాటు చేయాలని మేము ఇక్కడ అధికారులను వెళ్ళి కలిసి అడుగుతాము. ఒకవేళ మార్పు రాకపోతే ఇంకా ఆందోళన కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ సర్కారు తీరుపై బీజేపీ మండిపాటు, ఉద్యోగాల విషయంలో వైసీపీ సర్కారు వంచేస్తోందని ఆరోపణ. వైద్య సిబ్బంది వేతనం పెంచాలని ఏఐటీయూసీ డిమాండ్, ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట నిరసన ప్రదర్శన. ఇంధన ధరల పెరుగుదలపై వామపక్షాల ఆగ్రహం, ఆసిఫాబాద్ పెట్రోల్ బంక్ ఎదుట నిరసన ప్రదర్శన. మద్దూరు మండల పరిధిలో ఘనంగా ఏరువాక, ఎద్దులను అలంకరించి పురవీధుల్లో ఊరేగించిన రైతులు. మేడ్చల్ లిక్కర్ డిపో నుంచి తొలగించిన కార్మికులకు ఉపాధి కల్పించాలని యూనియన్ డిమాండ్. నాంపల్లి అబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.